పార్లమెంటులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకి ఊరటను కలిగిస్తూ 15 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు కల్పించడాన్ని స్వాగతిస్తూ ఆదివారం బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు మేలు చేసే విధంగా వారు ఆర్థికంగా ఎదగడానికి ఆదాయపు పన్ను మినహాయింపు 12 లక్షల రూపాయల వరకు కల్పించడం మోదీ గారు మధ్యతరగతి ప్రజలకు ఇచ్చిన వరమని తెలిపారు. బడ్జెట్ లో విద్య, వైద్యం, పారిశ్రామిక రంగం, పట్టణాభివృద్ధి, సంక్షేమ పథకాలు లక్షల కోట్ల రూపాయలు కేటాయించి దేశ అభివృద్ధి కోసం నిధులు కేటాయించారని అన్నారు. కాంగ్రెస్ నాయకులు మాత్రం పేద ప్రజల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి బడ్జెట్ కేటాయిస్తే అది జీర్ణించుకోలేక బీజేపీ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పేద ప్రజలు, దేశ అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అమీర్ శెట్టి రాజ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, జోగుల శ్రీదేవి, బియాల సతీష్ రావు, తోట మల్లికార్జున్, రెడ్డిమల్ల అశోక్, రాజేష్, రేణ్వా, చిరంజీవి, వేణసూరి, అర్నకొండ శ్రీనివాస్, దేవర వెంకన్న, ఆరెంజల శ్రీనివాస్, తరుణ్ సింగ్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశ ప్రధానమంత్రి ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులో మధ్యతరగతి ప్రజల బాగు కొరకు, చిన్న వ్యాపారం చేసే సామాన్య మానవుల కొరకు, వేతన జీవులకు అందరికీ లాభం చేకూరాలని, ప్రతి ఒక్కరూ దీనివల్ల ఇంకా అభివృద్ధి పథంలో పోవాలని ఉద్దేశంతో నిన్న 6 లక్షలు పన్ను పరిధిలోకి వచ్చే దాన్ని ఈరోజు 12 లక్షల వరకు పన్ను లేకుండా చేశారు. దీనివల్ల భారతదేశంలోని మధ్యతరగతి ప్రజలు, చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా లాభాల బాట పడతారు. ఆ ప్రతి ఒక్కరి సంక్షేమం గురించి ఆలోచిస్తారు కనుకనే ముచ్చటగా 3వసారి మన భారతదేశ ప్రజలు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. ఎన్నో ఈ 9-10 సంవత్సరాల కాలంలో నేషనల్ హైవేస్ కావచ్చు, ఎయిమ్స్ కావచ్చు, విమానాశ్రయాలు కావచ్చు, వందే భారత్ రైలు కావచ్చు, చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి. ఈ అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్స్ వచ్చినా, సర్పంచ్ దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు ఎలక్షన్లు వచ్చినా భారతదేశ ప్రజలందరూ, తెలంగాణ ప్రజలు కూడా కోరేది ఒకటే. ఇంతవరకు తెలంగాణ ప్రజలు భారతదేశంలో అందరూ 14 రాష్ట్రాల్లో అధికారం ఇచ్చారు భారతదేశంలోని. మనం కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. అధికారంలో లేకున్నా కానీ ఎన్నో నేషనల్ హైవేస్ ఇచ్చారు. కాబట్టి ఒక్కసారి తెలంగాణ ప్రజలకు కూడా, మరియు మంచిర్యాల నియోజకవర్గ, చెన్నూరు నియోజకవర్గ, బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అభివృద్ధి చేసే పార్టీకి మీరు పట్టం కట్టండి, అభివృద్ధి చేసే పార్టీ వైపు ఉండండి. ఓటు బ్యాంక్ కోసం రాజకీయాలు చేసే
పార్టీలను గురించి కొద్దిగా ఆలోచించి వేతన జీవులకు సామాన్య వ్యాపారులకు ప్రతి ఒక్కరికి అందుబాటులో పన్ను లేకుండా చేసిన మన ఈరోజు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్లులో ఈరోజు జరిగినందున మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ శ్రేణులందరం కలిసి నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఈరోజు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే పేదలకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఉద్యోగులకు 12 లక్షల ఆదాయ పన్ను పరిమితి పెంచుతూ వారు నిన్న నిర్మలా సీతారామన్ గారు లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి కిసాన్ 3 లక్షల కార్డును ఈరోజు 5 లక్షలకు ఇవాళ వాడుకునే విధంగా వారికి సౌకర్యం కలిగించడం జరిగింది. అదేవిధంగా వాణిజ్య పట్టణాభివృద్ధి వాణిజ్య శాఖ, రవాణా, విద్య, వైద్యం, టెలికాం ఇలా సంబంధించినటువంటి అన్ని రంగాల్లో ఇలా వారు ప్రవేశపెట్టి బీజేపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్పేసి ఇలా నిరూపించుకోవడం జరిగింది. ఈనాడు చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ 3 సార్ల ఓటమి పాలైనటువంటి సందర్భంలో ఇలా చీటికి మాటికి బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారిని విమర్శిస్తున్నారు. మీరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలందరూ బీజేపీ పార్టీకి మద్దతుగా నిలుస్తారు. బీజేపీ పార్టీతోటే ఈ దేశం ప్రపంచ పటంలో ఉండే విధంగా చేస్తారని చెప్పేసి ప్రజలందరూ నమ్మినారు. కాబట్టి మీరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా భారతీయ జనతా పార్టీ పేదల పక్షాన నిలుస్తుందని చెప్పేసి ఇలా మేము తెలియజేస్తూ ఈరోజు నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది. నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశంలో నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బలహీన వర్గాలకు, మధ్యతరగతి సామాన్య కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చినటువంటి అంశం. ఎప్పుడైతే ఈరోజు సామాన్య ఉద్యోగుల చిరకాల ఆకాంక్ష ఇలా నరేంద్ర మోడీ గారు నెరవేర్చినటువంటి సందర్భంలో ఇలా 12 లక్షల వరకు ఆదాయం ఉన్నటువంటి కుటుంబాలకు ఇలా ఆదాయ పన్ను ఈరోజు సడలించినటువంటి సమయంలో ఇలా కుటుంబానికి ఒక ఉద్యోగికి 80,000 వరకు ఇలా కుటుంబానికి మిగులుతున్నాయి. అలాగే నరేంద్ర మోడీ గారి బడ్జెట్లో ఈరోజు యువతకు, రైతులకు, మహిళలకు పలు అంశాలలో కేంద్రంలో బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది. అలాగే ఎంహెచ్ఎం కింద ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించడం కొరకు యువతకు ఉద్యోగులే ఉండకుండా నిరుద్యోగులను కూడా వారి యొక్క నైపుణ్యాలను పెంపొందించుకుంటూ ఈరోజు 1,50,000 కోట్ల బడ్జెట్ను వాళ్లకు రుణాల కింద కేటాయించడం జరిగింది. అలాగే ఎస్టీ, ఎస్సీ యువతకు కూడా ఉపాధి అవకాశాలు కల్పించడం గురించి ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇలా బడుగు బలమైన వర్గాల పక్షాన నిలబడ్డటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పనిచేస్తున్నామంటే చాలా గర్వపడుతున్నాం. అందుకే నరేంద్ర మోడీ గారు ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఎన్నో గొప్ప కార్యక్రమాలు ప్రజల పక్షాన ఉండి చేయాలని